నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. హైదరాబాద్ లో హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తోంది. అక్రమ నిర్మాణాలను ఎక్కడికక్కడ కూల్చివేస్తోంది. ముఖ్యంగా బఫర్ జోన్ లో చేపట్టిన నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. ఎన్ని ఒత్తిడులు వచ్చినా తగ్గేదే లేదంటున్నారు హైడ్రా చీఫ్ రంగనాథ్. కూల్చివేతలపై తిరగబడ్డ అధికార పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ను కూడా ఆయన లైట్ తీసుకున్నారు. దీంతో నాగేందరే దారికొచ్చారు. హైడ్రాకు మద్దతు ప్రకటించారు. ఎంఐఎం ఎమ్మెల్యే చేపట్టిన నిర్మాణాన్ని సైతం హైడ్రే కూల్చివేసింది. అడ్డుకున్న వారిని అరెస్టు చేసి మారి కూల్చివేతలను కొనసాగించింది. హైడ్రా కూల్చివేతలు జోరుగా కొనసాగుతున్న వేళ జన్వాడ ఫామ్ హౌస్ కూడా నేలమట్టం కాబోతుందన్న ప్రచారం సోషల్ మీడియాలో గత వారం నుంచి జోరుగా సాగుతోంది. ఈ ఫామ్ హౌస్ కేటీఆర్ది అన్న ప్రచారం కూడా సాగింది. గతంలో ఈ ఫామ్ హౌస్ పై డ్రోన్ ఎగురవేశాడన్న కారణంతోనే నాటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఈ అంశంపై రేవంత్ రెడ్డి గ్రీన్ ట్రిబ్యునల్ ను సైతం ఆశ్రయించారు. దీంతో కేటీఆర్ ఫామ్ హౌస్ ను కూల్చివేయబోతున్నారంటూ సోషల్ మీడియా కోడై కూసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేత ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 14న ఫామ్ హౌస్ ను నీటిపారుదల శాఖ అధికారులు పరిశీలించారని చెప్పారు. FTL పరిధిలో ఫామ్ హౌస్ లేదని ఆధారాలను తాము అధికారులకు చూపించామన్నారు. FTL పరిధిలోనే నిర్మాణం ఉందని అధికారులు తమతో వాదించినట్లు చెప్పారు. 2019లో తాను ఫామ్ హౌస్ ను కొనుగోలు చేశానని యజమాని ప్రదీప్ రెడ్డి వెల్లడించారు. తన జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చివేయవద్దని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా కమిషనర్ తో పాటు లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు, శంకర్పల్లి తహసీల్దార్, రంగారెడ్డి కలెక్టర్ ను ఆయన చేర్చారు. తనకు ఫామ్ హౌస్ పొలం లేదని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు రేపటి వరకు కూల్చివేయడం చేయొద్దని ఆదేశించింది. ఈ సందర్భంగా హైడ్రా విధి విధానాలు ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ జీవో 111 పరిధిలోకి హైడ్రా రాదని కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ పై హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఈ ఫామ్ హౌస్ కేటీఆర్ దా కాదా, ఈ ప్రదీప్ రెడ్డి ఎవరు అన్న అంశంపై కూడా జోరుగా చర్చ సాగుతోంది. కూల్చివేతలకు భయపడి కేటీఆరే ఈ పిటిషన్ వేయించారని కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కేటీఆర్ బినామీలదే ఆ ఫామ్ హౌస్ హైజ్ అంటూ ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ రోజు మీడియాతో మాట్లాడిన కేటీఆర్ తనకు ఎలాంటి ఫామ్ హౌస్ లేదని స్పష్టం చేశారు. గతంలో తన మిత్రుడిది లీజ్ కు తీసుకున్నట్లు చెప్పారు. ఒకవేళ ఆ ఫామ్ హౌస్ FTL బఫర్ జోన్ పరిధిలో ఉంటే తన మిత్రుడికి చెప్పి ప్రభుత్వం తీసుకునే చర్యలకు సహకరించమని కోరుతున్నారన్నారు. దగ్గర ఉండి ఆ ఫామ్ హౌస్ ను కూల్చివేయించే బాధ్యత తనదని స్పష్టం చేశారు. ఈ ఫామ్ హౌస్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ వెంకటస్వామి తదితర నేతలందరి ఫామ్ హౌస్ లను పరిశీలించి వద్దామని కాంగ్రెస్ నేతలకు సూచించారు. రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ ను కూడా మీడియాకు చూపించడానికి కూడా తాను సిద్ధమన్నారు.